నమస్తే, వెల్కమ్ టు విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు, సిపిఐ కార్యదర్శి నారాయణ. ఐక్యరాజ్య సమితిలో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ కూటమి పరాజయం. చంద్రబాబును చంపేస్తామని బాహాటంగా చెప్తున్నారు లోకేష్. బెంబేలెత్తిస్తున్న ఉల్లి, మళ్లీ పెరిగిన ధరలు. యువత మెదళ్లలో కాషాయం నింపే కుట్ర, ఎన్సీఆర్టీ ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత. పాలస్తీనాకు సంఘీభావంగా విజయవాడలో సిపిఐ కొవ్వొత్తుల ర్యాలీ. చందమామపై దుమ్ము లేపిన విక్రమ్. ఉన్నత విద్యకు విదేశీ బాట, ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య. అసోం ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, రెండో పెళ్లికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. జీతాలు పెంచి ఆ తర్వాత సలహాలివ్వండి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తిపై విమర్శల వెల్లువ. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. సిపిఐ రాష్ట్ర సమితి సమావేశం సిహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన ఇక్కడి దాసరి భవన్లో శుక్రవారం ప్రారంభమైంది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ, దేశంలో 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. మోదీ చేసే బ్లాక్మెయిల్ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని విమర్శించారు. ఈ రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అనేక అక్రమాలకు, అవకతవకలకు పాల్పడుతున్నదని అన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాజస్థాన్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని పెంచుకునేందుకు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నదని విమర్శించారు. రాజస్థాన్లో ముఖ్యమంత్రి కుమారునిపై అవినీతి బురద జల్లుతున్నారని చెప్పారు. తెలంగాణలో పరీక్షా పేపర్ల లీకేజీల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 3 సార్లు జైలుకు వెళ్లాల్సిన సందర్భాలు వచ్చాయన్నారు. రాజకీయ ప్రత్యర్థులు బలంగా ఉంటే వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుతో బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలు అర్థమవుతాయన్నారు. బీజేపీ అమిత్ షా అనుమతి లేకుండా జగన్ ఒక్కరే చంద్రబాబును అరెస్టు చేయించలేరని చెప్పారు. కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్లి లాబియింగ్ చేసుకుంటారన్నారు. అందువల్ల కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు కాలేదని, హత్య కేసులో నిందితునిగా ఉన్న అవినాష్ రెడ్డి అరెస్టు కారని, అవినీతి కేసుల్లో నిందితునిగా ఉన్న జగన్ బెయిల్పై ఉంటారని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీ టీడీపీని లౌకిక పార్టీగా గుర్తిస్తుందన్నారు. సిపిఐని కలుపుకుంటే మోదీకి కోపం వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులతో నెత్తురోడుతున్న గాజాకి ఐక్యరాజ్య సమితిలో తక్షణ నైతిక ఓదార్పు లభించింది. కాల్పుల విరమణతో సహా తక్షణమే గాజాకు సాయం అందించాలన్న తీర్మానానికి ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సాధారణ సభలో 120 దేశాల అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానంలో హమాస్ దాడి గురించి ప్రస్తావన లేదని పేర్కొంటూ ఓటింగ్కు దూరంగా ఉండడం ద్వారా భారత్ తన పాత్రని బట్టబయలు చేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు చిన్న చితక 14 దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు చేశాయి. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, ఇటలీతో సహా 44 దేశాలు తటస్థంగా ఉన్నాయి. కెనడా ప్రతిపాదిత సవరణలను ఐరాస తిరస్కరించింది. తీర్మానం ఆమోదంతో ఉక్రోషం ఆపుకోలేని ఇజ్రాయెల్, నాజీ టెర్రరిస్టులకు అంతర్జాతీయ సమాజం కొమ్ము కాసిందని విరుచుకుపడింది. ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సాధారణ సభ ఉంగా ముగిసింది. కాల్పుల విరమణతో సహా గాజాకు మానవతా సాయం చేయడానికి జోర్డాన్ ప్రతిపాదించిన తీర్మానానికి మద్దతుగా 120 దేశాలు ఓటింగ్ చేశాయి. గాజాపై యుద్ధం కొనసాగాలనే ఇజ్రాయెల్, అమెరికా యుద్ధోన్మాద కూటమి చిత్తుగా ఓడింది. అది కానా కష్టంగా కేవలం 14 ఓట్లు పొందింది. 193 ఐరాస సభ్య దేశాల్లో ఈ సంఖ్య 7%. ఆ 14 దేశాల్లో కూడా అమెరికా, ఇజ్రాయెల్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ దేశాలు లేవు. 75 ఏళ్ల ప్రపంచ పోలీసు అమెరికాకి ఘోర ఓటమి ఎదురైంది. తుదకు G7 కూటమి సభ్య దేశాల్ని కూడా అమెరికా తన వెంట నిలబెట్టుకోలేకపోవడం పరాభవమే. 5 శాశ్వత సభ్యత్వ దేశాల్లో G7 కూటమిలోని 7 దేశాల్లో ఒకే ఒక్క అమెరికా తప్ప మిగిలిన ఏ ఒక్క దేశం యుద్ధ అనుకూల వైఖరిని తీసుకోలేదు. పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల కూటమికి నేడు అమెరికా నాయకత్వం వహిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇది మరింత గట్టిపడింది. వాటి నుంచి కూడా అమెరికా ఈసారి బాగా ఒంటరైపోయింది.
ఆకస్ కూటమి, క్వాడ్ కూటమి నుంచి కూడా అమెరికా ఒంటరి అయిపోవడం గమనార్హం. హమాస్ని టెర్రరిస్టు సంస్థగా తీర్మానంలో చేర్చాలని కెనడా సవరణ ప్రతిపాదించింది. భారత్ కూడా బలపరిచిన కెనడా తీర్మానానికి తగిన ఓట్లు రానందున వీగిపోయింది. తద్వారా అంతర్జాతీయ సమాజం స్థూలంగా విఘ్నతని ప్రదర్శించింది. టీడీపీ అధినేత చంద్రబాబును జైలులో బంధించి ఇవాళ్టికి 50 రోజులైందని, ఏ తప్పు చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే ఆయన్ను అరెస్టు చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానియకుండా చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేష్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో లోకేష్ మాట్లాడారు. చంద్రబాబును బయటకు రానియకుండా లాయర్ ఫీజుకు 10 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులను పట్టించుకునే నాదుడే లేడు. రైతుల కోసం కాకుండా బస్సు యాత్ర పేరుతో గాలియాత్ర చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతోంది. వైసీపీ నాయకుడికి దారి ఇవ్వలేదని బస్సును ఆపి డ్రైవర్పై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దాడి చేసిన వారిపై ఇంతవరకు చర్యలు లేవు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని లోకేష్ తెలిపారు. సైకో జగన్ను వదిలిపెట్టాం, ప్రజల తరపున పోరాడతాం అని స్పష్టం చేశారు. 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారు? కొత్త ఆధారం ఒక్కటైనా ప్రజల ముందు పెట్టారా? స్కిల్ ఫైబర్నెట్ ఏ కేసులోనైనా కొత్త ఆధారాలు ఏమైనా చూపారా? పార్టీ ఖాతాకు డబ్బులు వచ్చాయని ఒక్క ఆధారమైనా చూపారా అని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ చేస్తున్నా. స్కిల్ కేసులో మా కుటుంబ సభ్యులు, మిత్రుల పాత్ర లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. మా ఆస్తులు, ఐటీ రిటర్నులు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేష్ చెప్పారు. దేశ ప్రజలను నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఒకటి తర్వాత మరొకటి అన్నట్టుగా వంటింటి సరుకులు, కూరగాయలు, పండ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇది ప్రజలకు తీవ్ర భారంగా మారింది. పాలకులు మాత్రం ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఇటీవల వరకు టమాటా ధర తారాస్థాయికి చేరి కనీసం పంటల్లో వాడుకోలేని విధంగా చేసింది. టమాటా ధరలు కిలో 250 రూపాయల వరకు పలికినా వాటి ధరలు మళ్లీ సాధారణ స్థితికి దిగి వచ్చాయి. ఇప్పుడు ఉల్లి ధర ఎగబాకడం మొదలుపెట్టింది. దాంతో వీటి ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశీయంగా ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. నిత్యం వంటల్లో వినియోగించే ఉల్లిపాయల ధరలు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్గా ప్రసిద్ధిగాంచిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వాటికి కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల కిలో నాణ్యమైన ఉల్లిపాయలు 50 రూపాయల నుంచి 60 రూపాయల మధ్య పలుకుతున్నాయి. ఇప్పటికే దసరా పండుగ సమయంలో ధర భారీగా పెరగగా దీపావళి పండుగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఉల్లి ఎగుమతులపై విధించే పన్నును ఆగస్టులో 40% మేర పెంచింది. ఇది ఈ ఏడాది చివరి వరకు అమల్లో ఉంటుంది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన. కానీ పరిస్థితి అంతకు భిన్నంగానే ఉంది. మోదీ సర్కార్ ఏకపక్ష నియంతృత్వ నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్ అని ముద్రించాలన్న జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై నిరసన వెల్లువెత్తుతోంది. ఇకపై పుస్తకాల్లో ఇండియా అనే పేరు వాడవద్దని ప్యానెల్ కమిటీ ఆమోదం తెలుపుతూ ఇండియా స్థానంలో భారత్ అనే పేరు మాత్రమే వాడాలని మార్గదర్శకాలు జారీ చేయడాన్ని రాజకీయ పార్టీ, విద్యార్థి, యువజన సంఘాలు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టెక్స్ట్ పుస్తకాల్లో ఇండియా పేరును భారత్గా ఉపయోగించాలన్న ఎన్సీఈఆర్టీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు కేరళలోని ఎల్టీఎఫ్ ప్రభుత్వం పేర్కొంది. ఇది రహస్య ఎజెండాతో కూడిన సంకుచిత రాజకీయమని, దక్షిణాది రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అంగీకరించబోదని తెలిపింది. కర్ణాటకలోని కాంగ్రెస్, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. కేరళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి శివన్కుట్టి కొల్లాంలో మీడియాతో మాట్లాడుతూ దేశం పేరును మార్చాలనే ప్రతిపాదనను రాష్ట్రం ఎట్టి పరిస్థితులను అంగీకరించదని స్పష్టం చేశారు. దేశ ప్రామాణికమైన చరిత్రను నేర్చుకునే అవకాశాన్ని కొత్త తరానికి నిరాకరిస్తూ మొత్తం పాఠ్యాంశాలను కాషాయం చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్ర సిలబస్ను అనుసరించే పాఠశాలలు ఎన్సీఈఆర్టీ ప్రతిపాదనను అడ్డుకుంటాయని తెలిపారు. సైన్స్, వాస్తవం, చరిత్రను వ్యతిరేకించే సంఘ పరివార మూకలు భారతదేశ గతాన్ని మార్చి
యువతరం మెదళ్లలోకి చొప్పించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్ దాడులతో అల్లాడిపోతున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ నుంచి హనుమాన్పేటలోని కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ విగ్రహాల వరకు ఈ ర్యాలీ జరిగింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ నాగరిక సమాజంలో మానవ హననం చేస్తూ దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రంగా ఖండించారు. సామ్రాజ్యవాద అమెరికా దేశం మద్దతు పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడిని ఇవాళ ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం. భారతదేశ జాతి యావత్తు కూడా ఈ దురాగతాన్ని ఖండించాలని కోరుతాం. అదృష్టవశాత్తు ఒక దేశాన్ని రూపుమాపడానికి, ఒక దేశాన్ని లేకుండా చేయడానికి ఇంత నాగరికమైన సమాజంలో ప్రపంచం ఎంతో అత్యున్నత స్థితికి ఎదిగిన నేటి సందర్భంలో ఇలాంటి దాడులు జరగడం, అన్నింటిలో ముఖ్యంగా పసిపిల్లలపైన, మహిళలపైన ఎక్కడ లేని అకృత్యాలు అక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో చనిపోయినా సరే ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నిరసనలు కూడా దృష్టిలో ఉంచుకోకుండా ఈ దురాగతాలు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నాం. మన భారతదేశ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఇజ్రాయెల్కి పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టుగా ప్రజల్లో ఒక మెసేజ్ పోయింది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అలీన దేశాలకు నాయకత్వం వహించిన భారతదేశం నేడు ఇవాళ పాలస్తీనాకు మద్దతుగా ఉండకుండా, ఎందుకంటే ఎస్ఆర్ అరాఫత్ గారి రోజుల నుండి కూడా మన భారతదేశం పాలస్తీనాకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు కూడా పాలస్తీనాను కాపాడుకోవడానికి, పాలస్తీనా ముందుకు సాగడానికి మన భారతదేశ ప్రభుత్వం యావత్తు కూడా వారికి సంఘీభావంగా నిలవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా మేము ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు, ఇతర సెక్యులర్ పార్టీలను కూడా కలుపుకొని పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా మరిన్ని ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి కూడా మేము పూనుకుంటా ఉన్నాం. అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ వ్యవహరించి ఒక స్వతంత్ర దేశమైనటువంటి పాకిస్తాన్ని కొంగజేస్తాము. పాకిస్తాన్ దేశం ఉండకూడదు అని చెప్పేటువంటి సెలెక్ట్ చేస్తాం. ఒకవైపు ఏమిటంటే హమాస్ టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళపైన దాడులు చేసి అమెరికా పంపుతాం. అయితే వాళ్ళు మా దేశాన్ని మేము పాలించుకుంటాం, మా దేశం మీరు రాబాకండి చెప్పండి పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు. అంటే మీ దేశం ఉండడానికి వీల్లేదు, మీరు కేవలం మాకు బానిసంగా ఉండాల్సింది చెప్పేసి ఇజ్రాయెల్ యూదులు దురహంకారం చెప్తా ఉన్నారు. అంటే మా దేశాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు టెర్రరిస్ట్ అవుతారా? ఒక దేశం మీద దాడి చేసేటువంటి ఇజ్రాయెల్ టెర్రరిస్ట్ కారా? ఇది అమెరికా ప్రపంచంలోనే పెద్ద టెర్రరిస్ట్ దేశం అయితే ఆ టెర్రరిస్ట్ దేశం కింద ఖండిస్తా ఉన్నాం. వాళ్ళ దేశాలను కాపాడేందుకు ఉపయోగపడే పద్ధతులు ఉండాలని అరబ్ దేశాలు ఖండిస్తూ ఉంది, యుఎన్ఓ కూడా ఖండిస్తూ ఉంది. ఒక అమెరికా మాత్రమే ఆ ఇజ్రాయెల్ యొక్క పాశ్విక దమనీతిని సమర్థిస్తూ ఉన్నారు. ఇది ఒక రాక్షసిటువంటి కార్యం కాదు. మాది బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పుడు కూర్చోబెట్టిపోయారు, జమ్మూ కాశ్మీర్ లాగా అది కొనసాగుతూనే ఉంది. అయితే యుఎన్ అనేక మంది సలహా ఇచ్చారు. అంటే దాడులు కూడా హాస్పిటల్ మీద దాడులు చేయకూడదని, ప్రజలపైన దాడులు చేయకూడదని ఒక నీతి సూత్రం ఉంది. అవన్నీ తొంగ దొక్కేశారు. హాస్పిటల్స్ పైన, విద్యాలయాలపైన దాడులు చేస్తున్నటువంటి దురాక్రమణ ఇజ్రాయెల్ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు అడిగేదంతా ఏంటంటే మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మా జోలికి మేము మాట్లాడుతున్నాం. మీ దేశం మీకు ఉండడానికి వీల్లేదు, నామరూపాలు ఉండడానికి వీల్లేదు, పునాదులు కూడా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు వచ్చినప్పుడు ఎట్లయితే కృష్ణా జిల్లాలో ఊళ్ళు పుట్టుకుపోయాయో ఆ ప్రకారం శ్వాసాలు చేస్తారని చెప్పి అంటున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. ఎప్పటికైనా ఇజ్రాయెల్ న్యాయసమ్మత పోరాటం సాధిస్తుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా న్యాయ పోరాటం సాధిస్తుంది. ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తుంది. భవిష్యత్తులో ఇజ్రాయెల్కి గుణపాఠం చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. గ్రహాంతర వాసులు భారీ నౌకలో భూమి మీద దిగుతున్నప్పుడు గాలిని చీల్చుకుంటూ ఆ నౌక ల్యాండ్ అయ్యే తీవ్రతకు కింద అంతా అల్లకల్లోలమయ్యే సీన్లు బోలెడు హాలీవుడ్ సినిమాల్లో చూసాం. మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ 3లో భాగంగా ఆగస్టు 23న చందమామపై విక్రమ్ ల్యాండర్ దిగినప్పుడు కూడా జాబిలిపై అదే జరిగింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి, రాళ్లు గాలిలోకి లేచి కింద పడ్డాయి. ఫలితంగా ఈ ప్రదేశం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. దీన్ని ఎజెక్టా హాలో అని పిలుస్తారు.
విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధృవ ప్రాంతంలో దిగిన సంగతి తెలిసిందే. నాటి పరిణామాలను చంద్రుని కక్షలో ఉన్న చంద్రయాన్-2 ఆర్బిటర్లోని ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా సాయంతో హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ల్యాండింగ్కు కొద్ది గంటల ముందు, ఆ తర్వాత ఇది తీసిన ఫోటోలను పోల్చి చూశారు. విక్రమ్ కిందికి దిగేటప్పుడు డిసెంట్ స్టేజ్ రాకెట్ల ప్రజ్వలన కారణంగా జాబిల్లి ఉపరితలం నుంచి భారీగా ధూళి పైకి ఎగిసినట్లు తేలింది. ఫలితంగా అక్కడ 108.4 మీటర్ల విస్తీర్ణంలో మట్టి చెల్లాచెదరైనట్లు ఇస్రో వివరించింది. ఇలాంటి ఘటనల సమయంలో చంద్రుని ధూళి స్పందించే తీరుపై కొత్త విషయాలను ఈ పరిశోధన వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. అత్యధికంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్యలో పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి. భారత విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు ఇటీవలి కాలంలో కొత్తగా ప్రాధాన్యమిస్తున్న దేశాల జాబితాలో జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాలు ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. శుక్రవారం జరిగిన గ్లోబల్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ సందర్భంగా బియాండ్ బెడ్స్ అండ్ బౌండరీస్ ఇండియన్ స్టూడెంట్స్ మొబిలిటీ రిపోర్ట్ 2023 నివేదికను విడుదల చేశారు. 2019లో విదేశాల్లో 10.9 లక్షల మంది విద్యను అభ్యసించగా 2025 నాటికి ఈ సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. అసోం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు దిగ్భ్రాంతి కలిగించే నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి జీవించి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వారి వ్యక్తిగత మతాల అనుమతి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిదే రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ భర్త బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మళ్లీ పెళ్లి చేసుకోకూడదని అసోం ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింల ప్రస్తావన లేకుండా వ్యక్తిగత చట్టం ద్వారా అనేక వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఉన్న పురుషులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సర్క్యులర్లో తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 20న ఆఫీసు మెమోలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సూచనలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా భార్యత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ నేత అసోం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం భర్త పెన్షన్ కోసం ఇద్దరు భార్యలు గొడవపడే సందర్భాలను సీఎం గుర్తు చేశారు. భార్యత్వాన్ని తక్షణమే నిషేధించాలనుకుంటున్నామనే అభిప్రాయాన్ని ఈ ఏడాది ప్రారంభంలో సీఎం వ్యక్తం చేశారు. సెప్టెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని అనుకుంటున్నామని, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోతే జనవరిలో జరిగే సమావేశాల్లో ప్రవేశపెడతామని శర్మ సూచనప్రాయంగా తెలిపారు. ప్రతిపాదిత చట్టంపై ఆగస్టులో ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయాన్ని కోరారు. దీంతో పాటు భార్యత్వాన్ని నిషేధించే చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర శాసనసభకు ఉన్న అర్హత విషయంలో అసోం ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా దీనికి కమిటీ నివేదిక ఆమోదం లభించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని పని సంస్కృతి మారాల్సిన అవసరం ఉన్నదని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో నెటిజన్ల నుంచి సైతం ఆయనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారానికి 70 గంటలు పనిచేయాలా? ముందు ఉద్యోగులకు జీతాలు పెంచి ఆ తర్వాత ఇలాంటి సలహాలు ఇవ్వండి అంటూ మండిపడుతున్నారు. ఇన్ఫీలో ఫ్రెషర్స్కు కేవలం 3.5 లక్షలు మాత్రమే జీతంగా ఇస్తున్న ఆయన చాలా తక్కువ పనిని ఆశిస్తున్నారు. ముందు తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెంచి తర్వాత ఇలాంటి సలహాలు ఇస్తే బాగుంటుంది అని చురకలంటిస్తున్నారు. వారానికి 6 రోజులు, రోజుకు 12 గంటలు, దీనికి అదనంగా రోజులో 2 గంటలు ప్రయాణానికి, గంట ప్రిపరేషన్కి సరిపోతుంది. క్లయింట్స్ నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసే ఐటీ సంస్థలు ఉద్యోగులకు మాత్రం నామమాత్రపు జీతాలను చిల్లరగా పడేస్తున్నాయి. వారానికి 70 గంటలు పనిచేస్తే సగం జీవితం ఉద్యోగంతోనే సరిపోతుంది. మరి కుటుంబ పరిస్థితి ఏంటి? ఎక్కువ పని ఆశించే ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల జీవితాన్ని, ఆరోగ్య పరిస్థితుల గురించి కూడా ఆలోచిస్తే మంచిది. ఇప్పటికే అనేక సంస్థలు ఉద్యోగులతో గొడ్డు చాకిరీ చేయించుకొని కోట్లకు కోట్లు భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. కానీ ఉద్యోగులకు మాత్రం చాలీచాలని జీతాలతో సరిపెడుతున్నాయి. నారాయణమూర్తి తన ప్రకటనతో మహిళలను పనిస్థలం నుంచి బయటకు నెట్టేస్తున్నారు. ఇంటి నిర్వహణ, పిల్లలు, కుటుంబ సంరక్షణ భారాన్ని పురుషులు ఎప్పుడూ పంచుకోరు. ఇక వారానికి 70 గంటలు పని ఉంటే మహిళలు ఉద్యోగం మానివేయడం తప్ప వేరే మార్గం ఉండదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.